వెల్కమ్ బ్యాక్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాల అది. చంద్రబాబు ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసింది ఆ పాఠశాలలోనే. బాబుగారి బడి కదా భలే బాగుంటుంది అనుకుంటున్నారా? చక్కటి పరిసరాలతో భవనాలతో ఇతర స్కూళ్లకు ఆదర్శంగా ఉంటుందని అనుకుంటున్నారా? వివరాలు ఎందుకు, బాబుగారి బడిని ఓసారి విజిట్ చేద్దాం. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా బడి బాట పట్టారు. అయితే పాఠశాల భవనాల భద్రతే ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. చాలా ప్రాంతాల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు భవనకు సంబంధించిన పాఠశాల ఉంది. ఇక్కడే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్ఎస్ఎల్సీ ఏడాది పాటు చదవడం జరిగింది. 1967 నుంచి 68 వరకు ఈ పాఠశాలలోనే చంద్రబాబు నాయుడు చదువుకోవడం జరిగింది. అయితే ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందా అనే పరిస్థితి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ భవన పరిస్థితి ఏముందో, ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి, మొత్తం శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. మొత్తం భవనం 4-5 సంవత్సరాలుగా ఇదే విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సైతం 6 నెలల క్రితం విద్యార్థులు పెద్ద ఎత్తున లేఖలు రాశారు. తమ గోడు పట్టించుకోండి అనేసి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు ఇదే పాఠశాలలో గతంలో చదివాడు కాబట్టి మీరైనా చొరవ తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక తరగతి దగ్గర ఉన్నాం. ఈ పాఠశాలలో ఎక్కడ చూసినా భవనం పైపెచ్చులు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు కూలిపోతాయి అనే ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది 9వ తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరున్నటువంటి పై భాగంలోనే మనం గమనించవచ్చు. విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పుడు ఆ పెచ్చులు ఊడిపోయి వారి మీద పడతాయో అనేటువంటి ఆందోళన. ఈ విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వర్షం వస్తే ఏం జరుగుతూ ఉంటుంది? సైడ్ నుంచి చినుకులు పడతా ఉంటాయి. పై పెచ్చులు ఊడిపోతాయి సార్. భయం లేదా? భయమే ఉందా సార్? ప్రభుత్వం ఏం చేయాలి? ఈ స్కూల్ని బాగా కొత్తగా నిర్మించారు. వాన పడితే కూలి పెట్టినట్టున్నారు సార్. అవన్నీ వాన పడినప్పుడు అంతా పైన పడతా ఉంటాయి సార్. అవి భయం అనిపిస్తుంది సార్. ఇవన్నీ బాగా నీట్గా చేయాలి సార్. పై పెచ్చులన్నీ ఊడిపోతున్నాయి. మా స్కూల్ నీట్గా ఉండాలని కోరుకుంటున్నాము. మీ స్కూల్లో ఎవరు చదివారు అంతకుముందు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అవును సార్. మా స్కూల్ బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. దినదిన గండం నూరేళ్ల ఆయుస్సుగా ఉంది. మా పరిస్థితి వర్షం వస్తే మొత్తం చిత్తడిగా మారుతుంది. ఎక్కడ ఉండాలో దయనీయమైన పరిస్థితి. ఇక్కడ పాఠశాల సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉండడానికి భయం ఏదన్నా? భయమేనండి, ఇంకేం చేస్తాము, తప్పదు కదా. ఈ పాఠశాలలో గతంలో చంద్రబాబు నాయుడు చదివారు అంటున్నారు, నిజమేనా? అవునండి, చంద్రబాబు నాయుడు మన సీఎం చదివారండి. ఖచ్చితంగా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఇక్కడ చదివారు కాబట్టి ఆయన దృష్టికి సమస్య వెళ్ళిందో లేదో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్యార్థులకు రక్షణ ఉండాలి, ఇక్కడ పనిచేసే స్టాఫ్కు రక్షణ ఉండాలి. కాబట్టి బిల్డింగ్ను బాగు చేయాల్సిన అవసరం ఉందనేసి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.